So what's up guys, this is Sanishek back again with a new video. This is day 22 of day 99 vlogging. I'm currently doing my masters at UNT. So I'm in Texas, USA. Texas weather గురించి ఒక అప్డేట్ ఇస్తాను. Right now it's 4 degrees Celsius and it's windy. So 4 degrees Celsius ఉంటే అంటేనే తక్కువ, విండీ అంటే లైక్ అది ఇంకా కూల్ చేసిద్ది అనమాట టెంపరేచర్ని. విండ్స్ ఆర్ ది మోస్ట్ డిజాస్టింగ్ థింగ్. చల్లగా ఉన్నా కూడా పర్లేదు, మొత్తం స్నో అవుతున్నా కూడా పర్లేదు, కాకపోతే విండ్ వస్తుందంటే కనుక చాలా చలి వేసిద్ది అనమాట. ట్రయింగ్ టు ఫాలో ఏ రొటీన్. ఆ రొటీన్లో ఏంటంటే మార్నింగ్ లేచామా, కొంచెం వర్కౌట్స్ అట్లా చేసామా. వర్కౌట్స్ నేను యాక్చువల్లీ ఈవినింగ్కి షిఫ్ట్ చేసుకుంటున్నాను అనమాట. మార్నింగ్ అవ్వట్లేదు, నేను ఫాస్ట్గా లేకపోతున్నా. ఇంకోటి స్విమ్మింగ్ ప్రతిరోజు నా రొటీన్లో ఉంచుకుందాం అనుకున్నా. ఈరోజు 4 degrees ఉంది, తెలుసు చాలా కష్టంగా ఉంటుందని, బట్ స్టిల్ ఐఎమ్ గోనా ట్రై. హోప్ఫుల్లీ ఏమవకుండా ఉంటే చాలు. యాక్చువల్లీ స్విమ్మింగ్ చేద్దామని వెళ్తుంటే ఈ లోపల మా రూమ్మేట్స్ కాల్ చేశారు, ఎలాగో అటే వెళ్తున్నావు ఇక్కడ డాలర్ జనరల్కి వెళ్ళి అట్లు లైక్ యుటెన్సిల్స్ క్లీన్ చేసుకోవడానికి స్క్రబ్బర్ తేమన్నాను అనమాట. చాలా చల్లగా ఉంది, వేళ్ళు లైట్గా నమ్మవుతున్నాయి. అనవసరంగా అనుకున్నట్టున్నా స్విమ్మింగ్ పూల్లో దూకుతామని. These are all the stuff about. మీకు ఎంత విండిగా ఉందో ఎగ్జాంపుల్ ఇది అనమాట. చీర దాని అంతా అయితే పడిపోయింది, అక్కడ చీర ఉంది అది కూడా పడిపోయింది. చాలా వస్తుంది, ఆలోచిస్తున్నా చేద్దామా వద్దా అని. కాకపోతే కోల్డ్ ప్లెన్స్ లాగైనా కనీసం అలా దిగి కొంతసేపు ఉండి ఒక అట్లీస్ట్ 1 minute వద్దాం అనమాట. షర్ట్ ఓకే, మరి అంత దారుణంగా అయితే లేదు ప్రస్తుతానికి. గాలి వస్తుంటే చాలా దారుణంగా ఉంది గైస్. ఎవరైనా చూస్తే అనుకోండి ఏం పిచ్చినా కొడుకురా ఈ టైంలో దిగుతున్నాడు ఈడాన్ని. పర్లేదు, మీకు ఇంకో వీడియో చెప్తాను, అది జంపింగ్ ఇన్ టు ద పూల్ అట్ 6 degrees ఫ్రీజింగ్ టెంపరేచర్ అని. అప్పుడైతే నైట్ టైం అనమాట, సేమ్ ఇలాగే 6 degrees అలా ఉంది. వాటర్ అంత నీట్గా లేవు, బట్ పర్లేదు, ఆకులు న్యూస్ పేపర్లే ఉన్నాయి. స్లోగా కాళ్ళు నమ్మబోతున్నాయి. స్విమ్మింగ్ చేయడానికి ట్రై చేద్దాం, హోప్ఫుల్లీ. అటు వెళ్తాను, అటు నుంచి ఇటు కొడతా, ఇంకెళ్ళిపోదాం, మనకి ఎక్కువ వద్దు. బాగుంది, ఫీల్ బాగుంది, కాకపోతే తర్వాత ఏమైందో తెలీదు. ఓవర్ ఎగ్జాజరేట్ చేస్తున్నానేమో తెలియదు, కానీ వీ హ్యావ్ టు ట్రై ఇట్ గైస్. ఓకే, బయటకు వచ్చే దారుణంగా ఉంది, నాకు కావాలని నా తల తడపలేదు అనమాట. ఇప్పుడు షర్ట్ వేసుకుంటుంటే మొత్తం స్టాటిక్ అవుతుంది. స్టాటిక్ కరెంట్ షాక్ అనమాట. స్టాటిక్ కరెంట్ షాక్ అంటే ఏంటో తెలియకపోతే గూగుల్ చేసుకోండి, నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. అసలు ఎందుకు ఇలాంటి దోల పనులు చేస్తున్నారు అంటే యాక్చువల్లీ టు ఛాలెంజ్ మై మెంటల్ హెల్త్. లైక్ మన మెంటల్లీ చాలా స్ట్రాంగ్ అవుతాం అనమాట ఇలాంటివి చేస్తున్నప్పుడు. అందుకే చేస్తూ ఉంటాను. కొంచెం కష్టం అనిపించిన ఏదనిపించినా ఒకటి చేసేద్దాం, అప్పుడు మనకు అనిపించిద్ది అనమాట మనం ఇలాంటి టఫ్ సిచ్యువేషన్స్ కూడా లైక్ సర్వైవ్ అయ్యాం, బాగానే ఉన్నామని. సో మనకి లైక్ అదొక ఇల్యూషన్లో ఉంటాం అనమాట మన టఫ్ అని. సో దానికోసం I'll change my t-shirt. Guys, I didn't sleep at night because ఈ డే 99 దాంట్లో ఫస్ట్ వీడియో చెప్పారు సబ్స్క్రైబ్ చేసుకుంటే నైట్కి బుక్ చేసుకోవచ్చు అని. యాక్చువల్లీ నా దగ్గర కంటెంట్ లేదు, సో నేను నమ్ముకుంటున్నాను అనమాట. ఇఫ్ యూ వాంట్ మీ ఫర్ ఏ నైట్ సబ్స్క్రైబ్, అలా నేను ఒకరు బుక్ చేసుకున్నాను అనమాట. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మార్నింగ్ అక్కడి నుంచి వస్తూ ఉన్నాను అనమాట. నైట్ అంతా అస్సలు నిద్ర లేదు. ఇప్పుడు తినేసి స్లీప్ వేసి ఈవినింగ్ లెగుద్దాం.
టైం 5 అవుతుంది, ఇప్పుడే లేచా. గుడ్ మార్నింగ్. లేచేసరికి లేదు చేశారు మాల్పూరి తెలీదా? ఒకటి టేస్ట్ చేస్తా. నిజంగా మాల్పూరి మాల్పూరి ఎందుకు తెలియదు, పిచ్చదానా. నాకు ఏదైనా అవుతే హర్షి బాగా కారణం, కేసు అయింది హర్షి మీద. ఎక్కుకోవాలా? నైస్ బాగుంది గైస్. కీప్ ఇట్ అప్ హర్షి, నీ మంచి ఫ్యూచర్ ఉంది. అసలు ఈ ఐడియా ఎందుకు వచ్చింది? ఈ మాల్పూరి ఐడియా ఎందుకు వచ్చింది అసలు చేయాలని సడన్ గా? ఇలాంటి ఐడియా నాకు ఎందుకు వచ్చిందని మీరు ఆలోచించబోతుంది, మీకు ఎందుకు రాలేదని ఆలోచించాను. దేంట్లో దూకి చచ్చిపో. కాకపోతే చాలా బాగుంది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ హర్షి. బ్రో వాళ్ళ కోవా వేరేగా చేస్తారేమో బ్రో. కాకపోతే బాగుందిరా, చాలా బాగుందిరా. బాగుంది కానీ వాళ్ళ కోవా మరి ఆ టేస్ట్ ఎట్లా వస్తుందో ఏంటో, అదేందో డిఫరెంట్ కోవా. స్వెట్ కొంచెం ఏమంటారు అన్నీ కలిసేసరికి అలా. గాయ్స్ ఇప్పుడు నా స్ప్రింట్ పవర్ ఎంత బాగుందో తెలిసింది. 2 minutes లో బస్సు ఉంది. అది మిస్ అయిందంటే నేను మళ్ళీ గోజోన్ బుక్ చేసుకోవాలి జిమ్కి వెళ్ళడానికి. సో పరిగెడతాం, గట్టిగా పరిగెడతాం. దొరికింది సారీ, గుద్దేసి కూడా ఒకటి కారుతారంగా. అమ్మా వచ్చేసాం. బస్సు ఇంకా రాలేదు. 40 secondsలో బస్సు వచ్చింది. మాల్పూరి దాంట్లో పడి మర్చిపోయా అనమాట బస్సు ఉందని. చూస్తేమో 3 minutes ఉంది. కంట్లో నీళ్ళు కూడా వచ్చేస్తున్నాయి. ఇదేం దర్శనం తెలీదు. కరెక్ట్గా నేను వచ్చే 30 seconds ముందు ఇంకో బస్సు వెళ్ళిపోయింది అనమాట ఇటు నుంచి. బ్యాడ్ లక్, ఏం చేయలేము. ఇంకో 13 minutesలో నెక్స్ట్ బస్ ఉంది. సో దానికోసం వెయిట్ చేస్తాం. బస్ వచ్చేసింది. వేర్ అట్ ద జిమ్. ఇన్సేన్ ఉంది ఇది. ఫస్ట్ టైం వస్తున్నాను నేను రెక్కకి. రెక్ అంటే రిక్రియేషనల్ సెంటర్ అనమాట మా కాలేజ్ది. బాస్కెట్బాల్, జిమ్, స్విమ్మింగ్ పూల్ అన్నీ ఉన్నాయి. ఎవరో సపరేట్గా వ్లాగ్ చేయొచ్చు ఇక్కడ. గైస్ ఐఎమ్ నాట్ దట్ మెంటల్లీ ప్రిపేర్డ్ అనమాట. బట్ ట్రై చేద్దాం. 3 months అవుతుంది నేను లాస్ట్ టైం వెయిట్స్ ఇచ్చేసి. సో హోప్ఫుల్లీ బాగానే చేయగలుగుతాను అనుకుంటున్నాను. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. జిమ్ ఏరియా ఇన్సైన్ అంటే ఇన్సైన్ ఉంది. నా వర్కౌట్ అయిపోయింది. ఇప్పుడు మేబీ టైం ఉంటే నేను కొంచెం చదువుకొని వెళ్తాను, లేదంటే డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతాను అనమాట. మ్యాక్స్ డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతాం అనుకుంటున్నాను, అంత ఓపిక లేదు. చూద్దాం. ఈరోజు కూడా చికెన్ పలావ్ ఉంది అనమాట. లాస్ట్ టైం ఉండే బ్రో, నువ్వు నిన్నటి నుంచి అదే టీ షర్ట్లో ఉన్నావు తెలుసా? ఇట్లాంటి గబ్బులతో ఉన్నావు ఏంటముని బ్రో. ఇందాకే స్నానం చేశాడులే బ్రో వాడు. ఫేస్ లో కొంచెం తెలుపు అనిపిస్తుంది చూడు. ఫ్రైయింగ్, టేస్టింగ్. వేడిగా ఉంది. ఇలా అనుకో, దూరం చేయి. బిర్యానీ మసాలా వేయచ్చు కొంచెం. కాకపోతే మొన్నది బాగుంది, చాలా బాగుంది. సో దిస్ ఇస్ ది ఎండ్ ఆఫ్ ది వ్లాగ్. ఇప్పుడు ఇంకొకరు బుక్ చేసుకున్నారు అనమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కూడా ఒక నైట్కి వస్తాను గ్యారంటీ. If you like this video, please like, share, comment and don't forget to subscribe. I'll be back again with a new video. Until then, take care. Bye bye. Allah Hafiz.